ఇలా స్వామి అనేకమైనటువంటి మహిమలు చూపించుకుంటూ సత్యసాయి పరమాత్ముడు కోట్లాది మంది భక్తుల్లో మార్పు తీసుకొని వచ్చారు. తర్వాత వచ్చేసి స్వామి తన భక్తులు ఎలా ఉండాలి అని చెబుతూ భాగవతములో ద్రౌపది మాతని ఉదాహరణగా తీసుకున్నారు. ద్రౌపది 5 మంది భర్తలు స్వామి విద్యార్థులతో ఒక డ్రామా రాయించి ఆ ద్రౌపది యొక్క క్యారెక్టర్ని అద్భుతముగా ప్రూవ్ చేశారు స్వామి. ఏమంటారంటే, పతుల పలుమాటలకు ఎదురు చెప్పంగబోదు, పతుల పలుమాటలకు ఎదురు చెప్పంగబోదు, వారి సేవలు చేయగా తీరదనదు, తనకు ఉన్నదానితో తృప్తిగనుచునుండు, ద్రౌపదికి సాటియే పతివ్రతయు లేదు, ద్రౌపదికి సాటియే పతివ్రతయు లేదు అన్నారు సత్యసాయి పరమాత్ముడు. చూడండి, అంటే ఈరోజు మనందరికీ కూడా తెలుసు, పతుల పలుమాటలకు ఎదురు చెప్పంగబోదు. ఎంతమంది పతులండి? 5. ఈ లోకంలో 5 భర్తలతో జీవించి కూడా మహాపతివ్రతగా పేరు పొందింది ద్రౌపది మాత. కారణం ఏమిటి? ఎవరితో ఏ విధముగా ప్రవర్తించమని చెప్పారో వాళ్ళతో ఆ విధముగానే ప్రవర్తించింది. మహాభారతంలో అయితే సంవత్సరానికి ఒక భర్త దగ్గర జీవించాలండి. ఒక్కసారి ఆలోచన చేయండి, ఏ స్త్రీమూర్తికి ఎటువంటి కష్టం వస్తుందా? సంవత్సరానికి ఒక భర్తతో ఉండాలి. ఒక భర్తతో ఉండేటప్పుడు మరొక భర్త ఎవరైనా ఈవిడి నా భార్యే కదా అని ఏమైనా ప్రేమగా కానీ సరదాగా కానీ చనువుగా కానీ మాట్లాడితే అతనే శిక్ష వేసుకోవాలి, 5 సంవత్సరాలు తీర్థయాత్రలు చేయాలి అని నియమం పెట్టుకున్నారు. వాళ్ళకు నియమం పెట్టుకున్నారు. ఎప్పుడైనా సపోజు అర్జునుడి దగ్గర ఈ ఏడాది పాటు ఉండాలి ఆవిడ. ఇంతలోపు భీముడు కానీ నకులుడు కానీ సహదేవుడు కానీ నా భార్యే కదని సరదాగా మాట్లాడితే, మీకు అర్థమైంది కదా, అలా మాట్లాడితే 5 సంవత్సరాల పాటు తీర్థయాత్రలు చేయాలి. అందుకే అర్జునుడు 5 సంవత్సరాలు తీర్థయాత్ర చేయవలసి వచ్చింది. సరే, దాని ఘట్టము వేరు. ఆయన గాంధీవం అక్కడ ఉండిపోయింది, ధర్మరాజు తాలూకా ప్రదేశంలో ఉండిపోయింది. గాంధీవం కోసం వెళ్ళాడు. ఇక్కడ గోవుల్ని వేరొక వాళ్ళు దొంగలు అపహరించుకుంటూ పోతున్నారు. సరే, 5 సంవత్సరాలు తీర్థయాత్ర చేస్తానని నిర్ణయించుకుని గాంధీవం కోసం వెళ్ళాడు అర్జునుడు. ఆ గోవుల్ని కాపాడాడు. సరే, గోవుల్ని కాపాడిన కదా పర్వాలేదని చెప్పి ఆయన తీర్థయాత్రకి వెళ్ళాడు. పక్కన పెడదాం, అది మహాభారతం. ఇక్కడికి వస్తే భాగవతం కాడికి వస్తే స్వామి చెప్పారు, విద్యార్థులతో చెప్పించారు. 5 మంది భర్తలతో ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీళ్ళందరితో కూడా ఎంతో జాగ్రత్తగా వాళ్ళ ఎల్లప్పుడూ కూడా ప్రేమగా కన్న తల్లి వలె ప్రేమగా చూసుకుంటూ జీవించింది ద్రౌపది. ఈరోజు కలి ప్రభావంతో ఒక్క భర్తతో పడలేక ఎన్ని అగచాట్లు పడుతున్నారో, ఎన్ని గొడవలు, ఎంతమంది పెద్దలు వచ్చి దానికి తగువులు, సెటిల్మెంట్లు, ఇంకా కోర్టులు, కేసులు, ఇంకా ఎన్నో. ఒక భర్తతో 5 భర్తలతో ఆవిడ జీవితాన్ని ధర్మంగా జీవించిందని స్వామివారు చెప్పారు. పతుల పలుమాటలకు ఎదురు చెప్పంగబోదు, వారి సేవలు చేయగా తీరదనదు, తనకు ఉన్న దానితో, తనకి ఏదైతే ఉందో దానితో తృప్తిగా జీవించింది. చివరికి ఆవిడికి స్వామివారు పరీక్ష పెట్టారు. ఎక్కడ? చివరికి అరణ్యవాసాలకు వెళ్ళేటప్పుడు కూడా ఆవిడికి పరీక్ష అండి. ధర్మరాజు ప్రార్థన చేశాడు, అయ్యా మీరు ఎవరు నాతో రావద్దు, నేను వెళ్తానంటే, అయ్యా నువ్వు ఎక్కడుంటే మేము అక్కడే ఉంటామని ఆయన వెనకాతలు 1000 మంది బయలుదేరారు. సత్సంగ సభ్యులు అనుకుందాం మన భాషలో. ఆయన వెనకాతలు వెళ్ళిపోయారు, నువ్వు ఎక్కడుంటే మేము అక్కడే ఉంటాం, మాకు అవసరం లేదు హస్తినాపురం అనుకుంటూ వెళ్ళిపోయారు. సరే, నేనంటే ఎట్లా బ్రతుకుతాను, మిమ్మల్ని ఎట్లా పెంచాలయ్యా అని భయపడి అప్పుడు కృష్ణ పరమాత్మని ప్రార్థన చేస్తే అప్పుడు సూర్య భగవానుడు ఒక అక్షయ పాత్రను ఇచ్చారు. ఆయన ఇస్తే ఏం చెప్పాడు, ఈ అక్షయ పాత్ర ద్రౌపది భోజనము చేసి కడిగేసినంత వరకు ఉంటుంది. ఒకసారి ఆవిడ భోజనము చేసి కడిగేస్తే మరి ఇది ఆహార పదార్థాలు ఇవ్వదు అని చెప్పారు. పరీక్ష ఎవరికి వచ్చింది? ద్రౌపదికి వచ్చింది. అందుకని సాయంకాలం సూర్యాస్తమయం వరకు కూడా ఆవిడ భోజనం చేయకుండా పాపం అలా ఉండేది. దీన్ని తెలుసుకుని మూర్ఖునటువంటి దుర్యోధనుడు దుర్వాస మహర్షికి చాలా గొప్పగా సేవ చేసి ఆయన పంపించాడు. 1000 మంది 10,000 మంది శిష్యులతో పంపించాడు.
మీరు వెళ్ళి భోజనం అదంతా మహాభారతం పక్కన పెడితే ఎక్కడికి వస్తే మనము అని మనకి సమయం సరిపోదు కాబట్టి నేను అందులోకి వెళ్ళట్లేదు, వెనక్కి వస్తున్నాను. ఇక్కడికి వస్తే స్వామి అన్నారు, ఆవిడ ఎంత గొప్పదా అంటే మన భారతదేశంలో స్త్రీలు ఎంత గొప్పవారో స్వామి మన దేశం గురించి చెప్పితే స్వామి పొంగిపోతారన్నమాట. స్వామి స్వయంగా రచించారు, ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి, పాశ్చాత్య వీరులు పారద్రోళించియు స్వాతంత్ర్యములు గన్న సమరభూమి, సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యల దిశక్తి చూపిన దివ్యభూమి, చిత్రకళలతోడ చిత్రమయ్యున్నట్టి భరతభూమి ఎందు జననముంది, భరతమాత ధర్మ భాగ్యంబు కాపాడ బాధ్యతంతై మీదే భక్తులారా అన్నారు సత్యసాయి పరమాత్ముడు. ఆవిడ ఎంత గొప్ప ఆవిడని సత్యసాయి పరమాత్ముడు చెప్పారంటే 5 కొడుకులండి. 5 కొడుకుల్ని రాత్రికి రాత్రి అశ్వత్థామ దుర్యోధనుడిని సంతోషపరచాలని చెప్పి, అప్పటికే వాడు కాళ్ళు చేతులు విరగొట్టబడి చావుకి అంచుల్లో సిద్ధంగా ఉన్నాడు. ఆయన్ని సంతోష పెట్టడానికి వచ్చి యుద్ధం అయిపోయింది, 18 రోజులు దుర్యోధనుడు కూడా కాళ్ళు చేతులు విరగొట్టేశాడు. ఇంకా తెల్లవారితే ధర్మరాజు యువరాజు, ఇంకా ఆయన గెలిచేశాడు కాబట్టి ఆయన రాజు. ఆ అర్ధరాత్రి వేళ వెళ్ళి ఇంకా యుద్ధం అంతా లేదు కదని చెప్పి ప్రశాంతంగా నిద్రపోతున్నటువంటి పిల్లల్ని 5 వీళ్ళకంటే ధర్మరాజుతో ఒక కొడుకు, భీముడితో ఒక కొడుకు, అర్జునుడితో ఒక కొడుకు, నకులుడితో ఒక కొడుకు, సహదేవుడితో ఒక కొడుకు. కానీ 5 కన్నది ఎవరు? ద్రౌపది. ఒక తల్లే కదా. కాబట్టి ఆవిడికి ఎంత దుఃఖం ఉంటుందండి. 5 బిడ్డల్ని చంపేశాడండి అశ్వత్థామ. గొంతులు కోసి అత్యంత కిరాతకంగా చంపాడండి పిల్లల్ని. అది చెప్పడానికే చాలా హృదయ విదారకరంగా ఉంటుంది, అంత దారుణంగా చంపేశాడు ఆయన సంతోషపెట్టడానికి. సరే చంపేశాడు. అర్జునుడు భీముడు వెళ్ళి జుత్తు పట్టుకొని ఎక్కడో దొంగ తపస్సు చేసుకుంటూ ఉంటే తీసుకొని వచ్చి ద్రౌపది పాదాల మీద పడేశాడు. ఇదిగో శత్రువు, వీడిని ఏం చేయమంటావో చెప్పు. 5 చంపేశాడు, ఏం చేయమంటావో చెప్పని చెప్పి ఆవిడ పాదాల మీద పడేశారు. కృష్ణ పరమాత్ముడు అక్కడే ఉన్నాడు. 5 కొడుకులను చంపితే ఆ తల్లి ద్రౌపది దుఃఖం పొంగిపోయి అశ్వత్థామ దగ్గరికి వచ్చి తొందర పడకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడిందండి. ఉద్రేకం గుణరాలు శస్త్రాధరులై యుద్ధావని లేరు, కించిత్ ద్రోహంబు నీకును చెయ్యరు, బలోత్సేకంబుతో చీకటిని భద్రాకారులు చిన్ని పాపల రణప్రౌఢా క్రియాహీనులను నిద్రాసక్తులు సంహరింపనకట నీ చేతులు ఇట్లాడెను. ఏమయ్యా, వీళ్ళందరూ కూడా చిన్న పిల్లలు, యుద్ధంలో లేరు, ఎటువంటి అస్త్రశస్త్రాలు లేవు, నీపై ఎటువంటి యుద్ధానికి రాలేదు. అటువంటి పిల్లలు నిద్రపోతూ ఉంటే, ఉత్సాహంతో ఆనందంగా నిద్రపోతూ ఉంటే, వీళ్ళు నీ గురుపుత్రులకి నా 5 భర్తలు నీతో పాటు సమానంగా చదువుకున్నారు కదా నీ తండ్రి దగ్గర. అటువంటి పిల్లల్ని చంపడానికి నీకు చేతులు ఎట్లా వచ్చాయ్యా? ఉద్రేకం పునరారు శస్త్రాధరులై యుద్ధావని లేరు, కించిత్ ద్రోహంబు నీకు చెయ్యరు, బలోత్సేకంబుతో చీకటిని భద్రాకారుల చిన్ని పాపల రణప్రౌఢా క్రియాహీనులను నిద్రాశక్తులు సంహరింప నగట నీ చేతులు ఇట్లాడెను అని ఆయనకు అడిగి, వెంటనే మరలా బాహ్య స్మృతిలోనికి వచ్చి ఆ దుఃఖాన్ని అదిమి పట్టుకొని అకట పుత్రశోకజనితాకుల భావ విసన్న చిత్తనై పొక్కుచునున్న భంగి నిన్ను ఘోర కిరీటి నిబద్ధు చేసి నేడెక్కడికి ఈడ్చుతెట్టుచు సహింపనదై భవదీయ మాత నేడు ఎక్కడ నెట్టి శోకమున ఏడ్చుచు పొక్కుచునున్నదో. మనకి పాపం వద్దు, నా కొడుకులంటే ఎలాగా చచ్చిపోయారు. ఇప్పుడు ఎప్పుడైతే అర్జునుడు వెళ్ళి అశ్వత్థాముడు జుత్తు పట్టుకొని ఈడ్చుకొని ఇక్కడికి తీసుకొచ్చాడో, వాళ్ళ తల్లి ఉంది కదా, ద్రోణాచార్యుడితో సహగమనము చేయకుండా ఆ తల్లి ఉంది కదా, ఆవిడ ఎంత ఏడుస్తుందో. కాబట్టి మనకి పాపం వద్దు, వీడిని వదిలేయండి అని చెప్పి అన్నదండి. అలా వదిలిపెట్టగలటువంటి విశాలుడు హృదయం ఉన్నటువంటి వాళ్ళు మన భారతీయ స్త్రీలని చెప్పారు సత్యసాయి పరమాత్మ. అలా ఎవరైనా అనగలుగుతారండి? 5 కొడుకులు చంపేస్తే చంపిన వాడు అక్కడ దొరికితే ఈ పాపం మనకొద్దు, ఆ తల్లి ఎంత ఏడుస్తుందో. నా కొడుకులు ఎలాగా చచ్చిపోయారు, చనిపోయిన నా కొడుకులు ఇంకా రారు కదా, ఇప్పుడు ఈయన చనిపోయిన నా కొడుకులు వస్తారా? మరి రాదు కదా, ఈ పాపం మనకొద్దు, వదిలేయండి అని చెప్పి అన్నారండి. భీముడికి చాలా కోపం వచ్చేసింది. కొడుకులను బట్టి చంపెదనని కోపమునందదు, బాలగాతకును విడుమటంచు చెప్పడిని వెర్రిది ద్రౌపది. వీడి విప్పురుండి విడుగుగనేల చంపుండిటు, వీడిని మీద చంపరేని నా పిడికిటి పోటుతో వీడి శరము భిన్నము చేసేదని చూడుండిందరు అన్నాడు భీమసేనుడు. ఆయనకి చాలా కోపం వచ్చేసింది. ఏమిటి వెర్రిది ద్రౌపది,
గురువు అంటాది, గురుపుత్రుడు అంటాది, బ్రాహ్మణ పుత్రుడు అంటాది, పాపం అంటాది, మహాపాపం, తల్లి ఏడుస్తుంది, ఆ తల్లి శోకం మనకొద్దు, ఆ తల్లి బాధ మనకొద్దు అంటే ఏడు పిచ్చిది ద్రౌపది. ఈవిడి పిచ్చి పట్టిపోయింది కాబట్టి ఈవిడి మాటలు ఎవరు వినొద్దు. 5 కొడుకులు చంపితే వాడిని వదిలిపెట్టడమా? మీరు చంపుతారా చంపరా చెప్పండి. మీకు చంపడానికి ఏమైనా పాపము ధర్మము అడ్డొస్తే నా పిడికిడి పోటుతో వీడి శిరము భిన్నము చేసేదారు చూడుండి ఇందరు అన్నాడు భీమసేనుడు. ఒకే ఒక్క పోటుతో వీడి శిరస్సు మొక్కలు చేస్తాను నేను అనుకుంటూ భీముడు ముందుకు వచ్చాడండి. వెంటనే కృష్ణ పరమాత్ముడు వచ్చాడు. నాయన, నువ్వు చెప్పింది కూడా సత్యమే, కానీ ఒక్కసారి ద్రౌపది చెప్పింది కూడా ఆలోచించు. అవ్యుడుగాడు వీడు శిశుహంత దురాత్మకుడు అతతాయి హంతవ్యుడు బ్రహ్మబంధుడకు తప్పదు నిక్కము బ్రహ్మలోన హంతవ్యమటుంచును వేదము సుతంబగుగావున ధర్మదృష్టి వీని యథాస్థితి చూడుము పాండవోత్తమ. ఓ పాండవులో ఉత్తముడైనటువంటి పాండవులో ఉత్తముడు అని చెప్పి ఎప్పుడు ధర్మరాజుని అంటాడు, లేకపోతే అర్జునుడు అంటాడు. ఆ క్షణానికి ఏమన్నాడు, నాయన నువ్వు పాండవులో చాలా ఉత్తముడివి, నా మాట విను, వాడిని చంపడం ధర్మము కాదు, గురుపుత్రుడు. ద్రౌపది చెబుతున్నటువంటి మాట కూడా సత్యమే, వాడికి చంపొద్దు, దానికి తగిన శాస్త్రీయత చేసి పంపించేయండి అని చెప్పి అన్నాడండి. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. ఇలా ద్రౌపది మాత యొక్క గొప్పతనాన్ని సత్యసాయి పరమాత్ముడు విద్యార్థులందరితో కూడా డ్రామా రూపంలో ఇచ్చారు. పుట్టపర్తి పుణ్యక్షేత్రములు.